కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది. నిజమేది అబద్ధమేది అన్నది క్లారిటీ రావాల్సిందే. వాదోపవాదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎప్పుడూ ఉండేవే. కానీ అసలేం జరిగింది, ఏం జరుగుతోందన్న విషయంలో స్పష్టత అవసరం. ఇందుకోసం అందరూ ఇంజనీర్ల అవతారం ఎత్తాల్సిన పని లేదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ కాళేశ్వరం విషయంలో తాజాగా మధ్యంతర రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో చాలా సూచనలు చేసింది. గత రిపోర్ట్లో ఏం జరిగిందో క్లారిటీ ఇచ్చింది. ఇది చాలదా కాళేశ్వరంపై అసలు నిజాలేంటో తెలుసుకోవడానికి? అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది. ఆ వెంటనే అన్నారం, సుందిళ్లలో సీపేజ్లు బయటపడ్డాయి. అయితే సుందిళ్లలో సమస్య తీవ్రత తక్కువగా ఉండగా అన్నారం, మేడిగడ్డ బ్యారేజ్లే డేంజర్ జోన్లో ఉన్నాయి. ఇక్కడ ఎప్పటిలాగే సొంత తెలివి ప్రదర్శించాలనుకుంటే కుదరదు. గోదావరి ప్రవాహం భారీ స్థాయిలో ఉంటుంది. అలాంటిది బ్యారేజీల్లో నీటి నిల్వతో మొదటికే ప్రమాదమని నిపుణుల కమిటీ గతంలోనే చెప్పింది. నిజానికి బ్యారేజీలకు తక్కువ టీఎంసీలను నిల్వ చేసే తట్టుకునే సామర్థ్యం ఉంటుంది. ప్రాజెక్టులకు, బ్యారేజ్లకు చాలా తేడా ఉంది. కానీ మేడిగడ్డ విషయంలో అలా జరగలేదు. పైగా గేట్ నుంచి నీళ్లు కిందకు పడే ప్రవాహ వేగం కూడా ఎక్కువే. దీంతో ఇసుక పునాదులు కదిలిపోయాయంటున్నారు. లైడార్ సర్వే చేశామంటున్నారు కేసీఆర్. ఇంకేవేవో చేశామని క్లారిటీలిచ్చుకుంటున్నారు. మరి జియోటెక్నికల్ పరిశోధన ఓ చోట, బ్యారేజ్లు మరో చోట ఎందుకు కట్టారు? హడావిడి డిపిఆర్ ఎందుకు? నిర్మాణ సమయంలో ఉపయోగించిన కాపర్ డ్యామ్లు, షీట్ పైల్స్ ను ఎందుకు తొలగించలేదు? నాణ్యతను థర్డ్ పార్టీతో ఆడిట్ ఎందుకు చేయించలేదు? ఇలాంటి ప్రశ్నలకు కేసీఆర్ సమాధానాలివ్వటం లేదు. తాను చెప్పాలనుకున్నవే చెబుతున్నారు. అంటే ఒకవైపే క్లారిటీలిస్తున్నారు. మరి నానానికి రెండో వైపు ఏం జరిగిందన్నది డీకోడ్ చేద్దాం. రైట్. కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ చైర్మన్గా ఎన్డీఎస్ఏ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ తాజాగా ఇచ్చిన మధ్యంతర రిపోర్ట్లో ఏముందో చూద్దాం. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్లో పియర్స్ కుంగిన 7వ బ్లాక్లో తెరుచుకుని 8 రేడియల్ గేట్లలో 2 పూర్తిగా తొలగించాలంది. మిగిలిన 6 గేట్లను పూర్తిగా పైకి ఎత్తి ఉంచడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని, ఇలా చేయటంలో సమస్య వస్తే ఆ గేట్లను కూడా తొలగించమని సూచించింది. దెబ్బతిన్న సీసీ బ్లాక్లు తీసేసి మళ్లీ కొత్తగా అమర్చాలని, యాప్రాన్కు రిపేర్లు, గ్రౌటింగ్ సహా ఇలాంటి రిపేర్లను వర్షాకాలంలోగా చేపట్టాలని ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. మేడిగడ్డ బ్యారేజ్లో 85 రేడియల్ గేట్లకు గాను 77 ఎత్తగలిగినట్లు నీటిపారుదల శాఖ రిపోర్ట్ ఇచ్చింది. 15 నుంచి 22 వరకు గేట్లు ఎత్తేటప్పుడు సమస్యలొచ్చాయని, ఈ 8 గేట్లు కూడా 7వ బ్లాక్లో ఉన్నాయని చెప్పింది. ఈ గేట్లను పైకి ఎత్తే పనిని వర్షాకాలంలోగా పూర్తి చేయాలని కమిటీ సూచించింది. 20వ పియర్ మరీ అధ్వానంగా ఉన్నట్లు రిపోర్ట్ ఇచ్చింది కమిటీ. ఇది 1.2 మీటర్లు కుంగడంతో పాటు కాంక్రీట్ దెబ్బతిని భారీగా బీటలు వారిందని, 7వ బ్లాక్లోని పియర్స్కు, రఫ్ట్కు ఎగువన దిగువన భారీగా బీటలు వచ్చాయంది. నీటి ప్రవాహ వేగాన్ని కంట్రోల్ చేసేందుకు వర్షాకాలంలోగా 7వ బ్లాక్లోని అన్ని గేట్లను పూర్తి స్థాయిలో పైకి ఎత్తి ఉంచాలంటున్నారు నిపుణులు. పియర్ 20కి తీవ్రంగా నష్టం జరగటంతో ఇరువైపులా ఉన్న రేడియల్ గేట్లు 20, 21 పూర్తిగా తొలగించాలంది. మిగిలిన 6 గేట్లను సురక్షితంగా పైకి లేపాలని, ఇందులో సమస్య వస్తే ఈ గేట్లను కూడా పూర్తిగా తొలగించాలని చెప్పారు. 16 నుంచి 22వ పియర్ వరకు పక్కకు జరగటం లేదా బీటలు వారటం వంటివి జరిగాయి. వీటిని వివిధ పద్ధతుల ద్వారా సెట్ చేయాలంటున్నారు. జియోఫిజికల్, జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ ను 3 బ్యారేజ్లకు చేయాలన్నారు. ఎన్డీఎస్ఏ కమిటీ సిఫారసుల ప్రకారం బ్యారేజ్కి మరింత నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు వర్షాకాలంలో అన్ని గేట్లు పూర్తి స్థాయిలో ఎత్తి ఉంచాలి. అలా చేస్తే వచ్చిన నీరు వచ్చినట్లుగా దిగువకు వెళ్లిపోతుంది. ప్రాణహిత నది నుంచి వచ్చే ప్రవాహాన్ని మేడిగడ్డలో నిల్వ చేయకపోతే అన్నారం బ్యారేజ్కి ఎత్తిపోయటం సాధ్యం కాదు. కానీ కేసీఆర్ మాత్రం ఇవన్నీ జాన్తానై అంటూ 50,000 మంది రైతులతో మోటార్లు నడిపిస్తానంటున్నారు. కమిటీ చెప్పిన మరో విషయం ఏంటంటే, మేడిగడ్డ బ్యారేజ్ని 2019 జూన్లో ప్రారంభించి వెంటనే రిజర్వాయర్లో నీటిని నింపారని, ఆ ఏడాది వర్షాకాలంలోనే బ్యారేజ్కి దిగువన సీసీ బ్లాక్, యాప్రాన్లు దెబ్బతిన్నాయంది. నీటిని విడుదల చేసి రిపేర్ పనులు చేయకుండా నిల్వను కొనసాగించారని చెప్పింది.
అన్నారంలో బ్యారేజ్ ఎగువన రాఫ్ట్ వద్ద ఇసుక మేట వేయటంతో పూర్తిగా పరిశీలించడం సాధ్యం కాలేదని, ఇక్కడ కూడా బ్యారేజ్ దిగువన 2019లోనే సీసీ బ్లాక్లు పక్కకు జరిగాయంది ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ. మళ్లీ 2020లో కూడా సీసీ బ్లాక్లు పక్కకెళ్లిపోవటం, రాఫ్ట్ వీరింగ్ కోట్ కొట్టుకుపోవటం జరిగాయన్నది కమిటీ. అటు సుందిళ్ల బ్యారేజ్ లో కూడా సీసీ బ్లాక్లు 2019లోనే పక్కకు జరిగాయని, రాఫ్ట్ వీరింగ్ కోట్ కూడా కొట్టుకుపోయిందని 2020 మేలో సీపేజ్ ని గుర్తించారని వెల్లడించింది. 2022 ఆగస్టులో సీసీ బ్లాక్లు పక్కకెళ్లిపోవటం, కొట్టుకుపోయాయంది. ఓవరాల్ గా కమిటీ చెప్పిందేంటంటే 2019 నుంచే కాళేశ్వరం బ్యారేజ్లకు నష్టం వాటిల్లటం ప్రారంభమైందని, వీటిని ఖాళీ చేసే రిపేర్లు చేయలేదన్న విషయాన్ని ప్రస్తావించారు. తాము సూచించిన సిఫారసులు ఇప్పటికే దెబ్బతిన్న బ్యారేజ్కి మరింత నష్టం వాటిల్లకుండా చూడటానికి అని క్లారిటీ ఇచ్చారు. అయితే స్ట్రక్చర్లు అనూహ్యమైన పరిణామాలు సంభవించి ఇంకా తీవ్రంగా నష్టం జరిగే అవకాశాన్ని కూడా తోసిపుచ్చలేం అని మధ్యంతర నివేదికలో ఎన్డీఎస్ఏ వెల్లడించింది. ఒకవైపు కమిటీ ఇంతటి సూచనలు చేస్తున్నా కేసీఆర్ మాత్రం మోటార్లు నడుపుతానంటూ మాట్లాడుతున్నారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం జరిగింది, ఎలా కట్టారు, ఎక్కడ లోపం జరిగింది, ఎందుకు కుంగింది, ఇలాంటి విషయాలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇప్పటికే కొనసాగుతోంది. జస్టిస్ పీసీ ఘోష్ కూడా మేడిగడ్డకు వచ్చి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. సో ప్రజలు అర్థం చేసుకోవాల్సిందేంటంటే కాళేశ్వరం బ్యారేజ్లు డేంజర్ జోన్లో ఉన్నాయి. ఈ వర్షాకాలం దాటితే గాని పరిస్థితి ఏంటన్నది తేలటం కష్టమే అన్నది అసలు పాయింట్. మధ్యలో కేసీఆర్ మాట్లాడుతున్నవన్నీ ఎంపీ ఎన్నికల్లో డ్యామేజ్ కంట్రోల్ కోసమే అన్నది కాంగ్రెస్ నేతల వాదన. For more videos like this, subscribe Big TV channel.